ఈ వీడియోలో నేను వేసే ప్రతి మీమ్ ఇంకా జోక్ కూడా యాక్టర్స్ గురించి కాదు, వాళ్ళు ప్లే చేసిన ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి. సో అఫెండ్ అవ్వకుండా వీడియోని ఎంజాయ్ చేయండి. లాస్ట్ ఇయర్ మన నితినాన్ని దింపిన బొంబాస్టిక్ రాడ్ బస్టర్ తమ్ముడు ఓపెన్ చేయగానే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్. అండ్ ఈ బాంబ్ బ్లాస్ట్లో చాలా మంది పిల్లలు చనిపోతారు. ఇంక ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి మాట్లాడడానికి విలన్ గాడు మినిస్టర్ని తన ఇంటికి రప్పించుకుంటాడు. కారు పంపించి మరీ మన ఇంటికి పిలిపించుకుంటాడంటే ఆడికి డబ్బులు ఎక్కువ నన్ను బలిపెట్టి. బలుపు కాదు సార్, భయం. సారీ చెప్పడం మర్చిపోయాను, ఈ బాంబ్ బ్లాస్ట్ చేయించింది విలనే. ఇంకా పిఏ మినిస్టర్తో విలన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అనాథను ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంటారు, ఆ బకరాలు వీళ్ళే. అసలు వీళ్ళ బకరాని ఎందుకైనా మీకు లాస్ట్లో అర్థమవుతుందండి. దరిద్రం ఏంటంటే యాక్సిడెంట్లో విలన్ వాళ్ళు అమ్మా నాన్న చనిపోతారు. ఇంకా అదే యాక్సిడెంట్లో మన విలన్ బతుకుతాడు, కానీ మన విలన్కి చెవులు మింగుతాయి. 20 డెసిబల్స్ కంటే ఎక్కువ సౌండ్ వినలేడు అని అంటాడు. అండ్ ఇప్పుడు విలన్ చూపిస్తారు. ఈ విలన్ క్వాలిటీస్ ఎక్కడో చూసినట్టుందని మీకు అనిపించచ్చు, అంత ఎక్కువ ఆలోచించకండి. యానిమల్ అబ్బాయికి డబ్బింగ్ చెప్పి ఈ సినిమాకి ఈయన కూడా సైన్ లాంగ్వేజ్ వాడతాడు. వీడి పిచ్చి అదే డిసీజ్ ఏ రేంజ్లో ఉంటుందంటే సౌండ్ రాని గంట. ఈయనకంటూ సెపరేట్ ప్రపంచం. సో బేసికలీ బయట నాయిస్ పొల్యూషన్తో నేను ప్రపంచానికి మనోడు చాలా దూరంగా ఉంటాడు. ఇదే ఇంట్లో హిమాలయాస్, పబ్బు, ఇది లైబ్రరీ లాగా ఈ ఇంట్లో అందరూ కూడా సైలెంట్గా మాట్లాడాలి. అలా కాదు భయ్యా, పొరపాటు నువ్వే గట్టిగా బాంబు వేసుకుంటే ఇంకా మన మినిస్టర్ లోపలికి వెళ్ళాక విలన్తో ప్రమాదంలో ప్రాణాలు పోయిన ఫ్యామిలీస్ కి మరి మనం విలన్ పేరు చెప్పలేదు కదా, మనం విలన్ పేరు అజర్వాల్. ఇంకా మనోడు స్టార్టింగ్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వారికి కాంపెన్సేషన్ ఇస్తాడు. అది కూడా ఎంతో కాదు, మనిషికి 1,00,000. అప్పుడు మినిస్టర్ నీ కాయకి దండం రా బాబు కొంచెం పెంచంటే సర్లేని చెప్పి 2 లక్షలు అంటాడు. కాంపెన్సేషన్ ఇచ్చే టైంలో అందరికీ ఓకే అయినా సరే ఈ అక్కకు మాత్రం నచ్చదు. న్యాయం కావాలని చెప్పి నిరాహార దీక్ష కూర్చుంటుంది. ఇంకా అక్కని చూసి అప్పటి వరకు చెక్కులు తీసుకున్న వాళ్ళు కూడా విసిరేసి అక్క దగ్గర కూర్చుంటారు. ఇంకా ఇప్పుడు ఇందులో ఒక తాత లేచి మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్. ఇప్పుడు మన హీరో ఎంట్రీ. ఇంకా మనోడు ఒక ఆర్చర్, ఆల్రెడీ ఎన్నో మెడల్స్ గెలుచుకుంటాడు. అండ్ తన కోచ్ ఇంకా నీ డ్రీమ్ ఏంటని అడిగితే గోల్డ్ సార్, కమింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ కొట్టాలి. కానీ అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన కోచ్ సడన్ గా చంద్రముఖిలా మారుతాడు. దీంతో మన హీరోకి జీరో మండుతుంది. అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ నుండి పిచ్చోళ్ళ చేస్తాడు. ముందు ఈ అక్క మీద పడతాడు, తర్వాత రోడ్డు మీద పడతాడు. అక్క ఎవరనే కదా, ఈ అక్క మన హీరో చిన్నప్పటి ఫ్రెండ్. ఇంకా హీరోని యొక్క పాస్ట్ వెంటాడుతూనే ఉంటుంది. దాని గురించి ఈ అక్కకి చెప్తాడు. మన హీరోకి చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న, అక్క, హీరో మాత్రమే ఉంటారు. ఇంకా ఒక రోజు వాళ్ళ అక్క ఒక లెటర్ రాసి ఆయనకి ఇవ్వరంటే వీడు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ అయ్యకే ఇస్తాడు. ఇంకేముంది, అక్కకు వేరే పెళ్లి చేసేస్తారు, వాళ్ళ లవర్ పాడి కట్టేస్తాడు. ఇంకా అక్క వెళ్తూ బతికున్నన్ని రోజులు మీరు నా ఇంటికి గడప తొక్కద్దు, నేను ఇంటి గడప తొక్కను. ఇంకా మనోడు చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు మూవీ టైటిల్ కట్ చేస్తే పేలిన ఫ్యాక్టరీ పై రిపోర్ట్ ఇవ్వమని గవర్నమెంట్ కొంతమంది ఆఫీసర్స్ని పంపుతుంది. మాకు అనుకూలంగా మామే ఒక రిపోర్ట్ తయారు చేసేసుకున్నాము కాబట్టి దయచేసి దీని మీద సంతకాలెట్టి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుకోమన్నదా, నేనెందుక? కానీ విలన్ మాత్రం చాలా పక్కాగా ప్లాన్ చేస్తాడు. అంటే మా ఒంటి మీద వస్తువులు, సెల్ ఫోన్లు లాగేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి చంపుతామని బెదిరిస్తే మేం భయపడి సైన్ చేస్తాం అనుకుంటున్నారా? ఇంకెలా సంతకాలు పెట్టించిన తర్వాత ఒక్కరి సంతకం తక్కువైందని అంటారు. అదే మన హీరో వాళ్ళ అక్కది. మరోపక్క మన హీరో కూడా వాళ్ళ అక్కని కలవడానికి బయలుదేరతాడు. కానీ వాళ్ళ అక్కేమో ఒక పెద్ద గ్యాంగ్ని వేసుకుని జాతరకు వెళ్తుంది. అండ్ వాళ్ళు వెళ్ళిన ప్లేస్ అమరగుడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అండ్ ఈ ప్లేస్ చాలా స్పెషల్. ఇది అటు ఏపీలో ఉండదు, ఇటు ఛత్తీస్గఢ్ లో ఉండదు, ఇక్కడ గవర్నమెంట్ కూడా ఉండదు. ఇంకా అజర్వాల్ మనుషులు అక్క కోసం ఆ ఊరి బయటకు బయలుదేరతారు. ఇంకా అక్కడ విలన్స్ నుంచి థ్రెట్ ఉందని చెప్పి అక్క గ్యాంగ్ మొత్తం వేసుకుని ఊరి నుంచి జంప్ అవుతుంది. గెస్ వాట్, విలన్స్ అక్క వెహికల్ మీద అటాక్ చేస్తారు. అండ్ అలా వెళ్తూ విలన్ మన అన్న కారు డాష్ ఇస్తాడు. దీంతో మన అన్నకి మండి పాపం ఉన్న 2 విలన్స్ ని కూడా కొట్టేస్తాడు. అలా కొట్టి వాళ్ళ అక్కని కలుస్తాడు. కానీ అక్క మాత్రం మనోడు గుర్తుపట్టదు. ఎలా గుర్తుపడుతుంది అంటే ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఇంకా సేవ్ చేశాక అక్క మళ్ళీ వచ్చి జరిగిందంతా రివైండ్ చేసి ఛత్తీస్గఢ్ బోర్డర్ దాకా తోడురారా బాబు అని అడుగుతుంది. ఇంకా హీరో కూడా దొరికిందే ప్రసాదం అని ఇదే గ్యాప్ అక్కకి నచ్చని చెప్పేచ్చు అని వెళ్తాడు. కట్ చేస్తే హీరోయిన్ ఎంట్రీ. హలో ఏమా వినిపిస్తుందా నా మాట మీకు? వినిపిస్తాను దౌలండి, రావు నెంబర్ ఇది. మెల్లగా నడుస్తుంది నత్త, మీతో మాట్లాడుతుంది రత్న. మెల్లగా నడుస్తుంది నత్త, మీతో మాట్లాడుతుంది రత్న. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? హీరోయిన్ తో పులిహోర కలుపుతూ ఈ అడవిని తప్పించమని అడుగుతాడు. దానికి హీరోయిన్ బోర్డర్ దాకా వెళ్ళడానికి ఒక బస్ మాట్లాడుతుంది.
ఇంకా విలన్స్ ఫైనల్ గా బస్సుని ట్రేస్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఫైట్, అది కూడా బాణాలతో. గెస్ వాట్, మనోడు మంచి ఆర్చరే కదా. ఇంకా మరో పక్క పోలీసులు మంచి ట్విస్ట్ ఇస్తారు. అదేంటంటే లోపలికి వస్తే రూల్స్ మీరి మీకు ప్రొడక్షన్ ఇచ్చిన వాడిని అవుతాను. అప్పుడు మనకి వాళ్ళకి తేడా ఉందనిపించట్లేదు. ఒక సిన్సియర్ ఆఫీసర్గా మీరు ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు అంబరగొడుగు దాటి బయటకు వస్తే నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. ఐఎమ్ సారీ. ఇంత అడవిలో ఇంకా ఎంతసేపు పరిగెడతారా పాపం రా. ఇంకా అక్క ఓటమిని అంగీకరించి చావడానికి రెడీ అవుతుంది. కానీ మన హీరో ఉన్నది ఎందుకు, వెంటనే అక్కని వెళ్ళి కాపాడేస్తాడు. ఇంకా మన హీరో బస్సులో ప్లేస్ లేదని బస్ పైకి ఎక్కుతాడు. జాగ్రత్త అక్క, సడన్ బ్రేక్ వేస్తే నేలకు ముద్దెట్టేస్తా. ఎన్ని ప్లాన్లు వేసినా బొక్క అని చెప్పి ఈ తొట్టి గ్యాంగ్ని పట్టుకోవడానికి ₹1,00,00,000 బౌంటీ వేస్తాడు. ఇంకా ఈ లైఫ్ టైం సెటిల్మెంట్ విని అందరూ వాళ్ళ కోసం వెతుకుతారు. ఇంకా మరో పక్క దరిద్రానికి దగ్గర బంధువైన మన హీరో వెళ్తున్న బస్ కి రిపేర్ వస్తుంది. ఇంకా ఈ గ్యాంగ్ లో ఆవిడికి సివియర్ డెలివరీ పెయిన్స్ వస్తాయి. ఇంకా అక్కడే ఉంటే విలన్స్ లేపేస్తారని వీళ్ళు పాదయాత్ర, అదే పరుగుయాత్ర స్టార్ట్ చేస్తారు. రే పాపం రా, అంత రాత్రి బస్సుతో ఆడపిల్లని అడవులు ఎలా ఉంటారు వదిలేస్తారా. ఇంకా బౌంటీ కోసం భైరవాస్ వస్తారు. ఇంకా ఫైనల్లీ హీరో గ్యాంగ్ ని ట్రేస్ చేస్తారు విలన్స్. అండ్ ఇక్కడ ఫైట్. ఇంకా అదే ఫైటింగ్ లో డెలివరీ పెయిన్స్ వస్తున్న ఆవిడికి బిడ్డ పుడుతుంది. అమ్మాయి అబ్బాయిని మాట్లాడకండే. అమ్మాయ ఫైటింగ్ అయిపోయింది అని అనుకున్న టైంలో ఇంకో ట్విస్ట్, హీరో వాళ్ళ అక్క కూతురు మిస్ అయిపోతుంది. ఇంకా పాప కోసం వెళ్తే ఇంకో ఫైట్. ఎలాగోలా ఫైటింగ్ కంప్లీట్ చేసి గుర్రం మండిపోయి పారిపోతారు. కానీ వీళ్ళ దరిద్రం తెలిసిందేగా, బ్రిడ్జ్ పైన ఒకడెవడో ల్యాండ్ మైన్ పెడతాడు. ఇంతో ల్యాండ్ మైన్ పేలి ఆ పాప వెళ్ళి పక్కన పడుతుంది. కానీ అక్కడ అన్ని ల్యాండ్ మైన్సే. అక్కడ ఉన్నది ఎవరు, మన హీరో. ఎలాగోలా సేవ్ చేసి పాపను తీసుకుని వస్తాడు. ఇంకా ఇక్కడ ఇంకో ఫైట్. ఇంకా ఫైట్ అయ్యాక హీరో వాళ్ళ అక్క బావ గొంతులపై కత్తి పెట్టి విలన్ సరౌండ్ అవ్వమంటాడు. అండ్ ఇప్పుడు హీరో ఆర్చరీ స్కిల్స్ బయట పెడతాడు. ఇంకా అలా సేఫ్గా అందరూ బయటపడతారు. కానీ ఎక్కడే కుళ్ళిపోయే ట్విస్ట్ ఏంటంటే, విలన్ గడు ఎలాంటి వాడు అంటే వికలాంగుల పెన్షన్ వస్తుందని చెప్పి వాడి కాళ్ళు వాడే నరుకునే రకం. అండ్ వీడు చిన్నప్పుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వాళ్ళ అమ్మ నాన్న చంపేస్తాడు. అండ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ పాత కంపెనీని కూడా బ్లాస్ట్ చేయిస్తాడు. ఇంకా మన వాళ్ళు సిటీలోకి రాగానే లేపేసేలాగా ప్రైవేట్ ఆర్మీని తయారు చేస్తాడు విలన్. వాళ్ళు ఒక కంటైనర్ లో వస్తున్నారు. నంబర్ AP39 TG3699. నువ్వు స్టార్టింగ్ లో హ్యాండ్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సిందిరా. ఇంకా మన హీరో ఇంకా వాళ్ళ గ్యాంగ్ ఎప్పుడు వస్తారా అని అందరూ కాచుకుని ఉంటారు. ఇంకా మన హీరో ఫైనల్ గా కంటైనర్ లో వస్తాడు. ఆడొచ్చిన వెంటనే అందరినీ తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరో మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఒక పక్క కంటైనర్ తో విలన్స్ ని డైవర్ట్ చేస్తూ మరో పక్క వాళ్ళ అక్కని సేఫ్ గా సంతకాలు పెట్టేక్కడ తీసుకెళ్తాడు. ఇంకా మనోడు కంటైనర్ లో విలన్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన వాడు ఉంటాడా, వాటర్ పైప్ తో అందరిని వైప్ అవుట్ చేసేస్తాడు. అండ్ ఇప్పుడే మనోడికి విలన్ వీక్నెస్ అర్థమవుతుంది. అలా విలన్ ని నిరాహార దీక్ష దగ్గర తీసుకువెళ్తాడు, చంపేస్తాడు. అండ్ విలన్స్ పైకి అక్క సంతకాలు పెట్టేస్తుంది. ఇంకా ఫైనల్ గా ఈ సినిమా చూసినప్పుడు మిగిలేది జండుబామే. మీకోసం నేను 2 గంటల 30 నిమిషాల సినిమా చూశాను. మీరు కేవలం 10 నిమిషాల్లో వీడియో చూడలేరా? ఎర్ర ఉంటుంది కారం మా తమ్ముడే నా గుండె తగ్గేది వస్తే బెల్లి జైలు.